17 పరవా సుందరుల పరిణయం. శ్రీ అగస్త్యుడు. గుమ్మములో నిలిచిన శివార్చకుని చూచి పరవ తల్లి, ఇది ఏమి? గురువులకు మా వంటి వారి గృహములకు వచ్చట మర్యాదయేనా? ధన్యురాలను. ఆసనము ఇదిగో, కూర్చునండి. మేము అనుగ్రహింపబడదగిన వారము. తమ రాకకు కారణము అని సంభ్రమ మర్యాదలతో పలికింది. మాయావిప్రుడు చిరునవ్వుతో ఇట్లా పలికాడు. నీవు నీ కుమార్తె వినండి. చెప్పబోవునది నీ కుమార్తె శ్రేయస్సు, యశస్సు, ఐశ్వర్యముల కొరకు. ఏమనగా, సుందరుడు అనువాడు నీ కుమార్తెను ప్రేమించాడు. అమిత విరహంతో ఉన్నాడు. నేను అతని దూతగా వచ్చాను. ధనము, కీర్తి, వ్యక్తిత్వం, సౌందర్యములలో అతడికి అతడే సాటి. అన్నిటి మించి త్యాగేశ్వరునికి సఖుడు అని తెలియవలెను. నా మాట మన్నించుటలో మీ శ్రేయస్సు, గౌరవము ఆధారపడి ఉన్నవి అని పలికి వారిద్దరి చేతులలో పవిత్ర భస్మం ఉంచాడు. సంభ్రమాశ్చర్యములు ముప్పిరిగొనగా తల్లి, కుమార్తెను అంగీకరింపుము అన్నది. ధైర్యవతి, చతురమతి అయిన పరవ, త్యాగేశ్వరుడు ఆమోదించిన నాకునూ సమ్మతమే. అతడు సాక్షాత్కరించినప్పుడు అట్లే ఆ భక్తిని వరించెదను అని బెరుకులేక పలికింది. అంత అర్చకుడు, త్యాగేశునకు అది సమ్మతమే అన్నాడు. మరలా, త్వరపడకుము, త్యాగేశుడే స్వయముగా రాగలడు అంటూ బయటకు దారితీశాడు. స్త్రీలిద్దరూ అతన్ని సాగనంప లేచారు. అర్చక రూపము విడిచి త్యాగేశ్వరుడు వృషభముపై కూర్చుండి వారికి సాక్షాత్కరించాడు. నోట మాట రాక వారు స్వామి పాదములపై వాలిపోయారు. ముక్తినీయమని అర్థించారు ఆ సంస్కారులు. దేహాంతమున అనుగ్రహించెదను అని ఈశ్వరుడు అభయమిచ్చి తిరోహితుడయ్యాడు. పితప అఖండ వైభవోపేతుడగు జగజ్యోతి ఆ ఊరి పెద్దలకు, బ్రాహ్మణ పండితులందరకు ఏకకాలములో స్వప్న దర్శనము ఇచ్చి, నేను పరవాకాంతను సుందరునకు ఇచ్చి తిని, కని విని ఎరుగని రీతిలో వారి వివాహమును తరతరముల వరకు చర్చించుకున్నట్లు జరుపవలెను అని ఆజ్ఞాపించాడు. తరువాత ఆ భక్త పరాధీనుడు సాధారణ స్నేహితుని వలనే సుందరుని కలుపు తట్టాడు. లేచి వచ్చిన అతనిని సకల లోకములను కుదుర్చుకున్న తన విపులమైన ఛాతీపై ఊపిరాడనట్లుగా ఆ లింగమూర్తి ఆలింగనం చేసుకున్నాడు. భక్తుడు బతికేనా? బతుకవలెనా వలదా? ఏలా నిత్య జీవనమును ప్రసాదించు ఆ అప్రమేయ జీవన జ్యోతి ఈ మూన్నాళ్ల ముచ్చట బతుకును మరలా మరలా ఇయ్యలేడా? తీసి పారవేయలేడా? మహాప్రాణ దీపం శివం శివం అని పాడలేదా పెద్దలు? పట్టు కొంచెం సడలించి ప్రియ సఖునితో, హే సుందరా, చెప్పుకో చూద్దాం అని కాసేపు ఊరించి ఇక తానే ఉండబట్టలేక, నీ పెళ్లి ఆ పరవాదేవితో నిశ్చయం చేశానోయ్ అన్నాడు. సౌందర్య నాయకి సొత్తైన పగడపు కాంతి పెదవులపై ఈ పలుకులు ఆనంద తాండవం చేశాయి. ముజ్జగాలిని వెలిగించే ఆ 3 కన్నులలో దాగని గర్వరేఖ సుందరుని బొత్తిగా బంధీని చేసింది. సుందరుడు ఏదేదేదో స్తోత్రం చేసేశాడు. అతగాడి పరిస్థితి అనూహ్యం, అనిర్వచనీయం. శివుడు వెళ్లబోతూ ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనుతిరిగి, ఆ పడతి రతిలో మతి పోగొట్టుకోకు, అతి చేయకుంటే గతి తప్పవు, ఇది శృతివాక్యం అని మృదువుగా హెచ్చరించి వెళ్లాడు. పాపం, పరవాసుందరులకు ఆ రాత్రి ఎంతకూ నిద్ర రాలేదు. పురజనులు ఆ రాత్రి మరి ఇక నిద్రపోలేదు. శివ ఆజ్ఞ కాగానే ఊరంతా పందిళ్లు, రంగులు, అలంకరణలు, జెండాలు, ముగ్గులు, దీపాలు ఇత్యాదులు ఏర్పాట్లు చేసి ఉదయాన్నే పరవాసుందరుల కళ్యాణం నభూతో నభవిష్యతి అనునట్లు నిర్వహించారు. దేవుడి పెళ్లికి ఊరంతా పెద్దలే, భక్తుడి పెళ్లికి అంతే అయింది. ఆ రాత్రే పరవను సుందరునితో కలిపారు ఊరిలోని ముద్ది ముత్తైదువలు. మరునాడు నూతన దంపతులు పసుపు బట్టలతో, వివాహ అలంకారములతో చెట్టాపట్టాలు వేసుకుని కాళ్లపారాని భూమిపై
రంగవల్లులు దిద్దుతుండగా త్యాగేశ్వరుని దర్శించుటకు తమను ఆ సర్వసాక్షికి చూపించుకొనుటకు వెళ్లారు. ఊరంతా వారి వెంటబడింది. పరవాదేవి తను పెంచిన 2 కోడి పుంజులను కూడా కొనిపోయి బాటలో వాటి చేత యుద్ధ ప్రదర్శన చేయించింది. పెంపుడు చిలుకల ఆటపాటలు చూపించింది. కుర్రకారుకి పిల్లకాయలకి ఒకటే వేడుక. వారు ఆలయమును ప్రవేశించి దేవాశ్రయ మండపంలో ఉన్న ఉమామహేశ్వరులకు మనసారా నమస్కరించి, సుందరుడు వీరికి దాసుడనై ఎప్పుడు కృతార్థుడనగుదును అని గానామృతమును శివునకు నివేదించాడు. అతని నిష్కపట భక్తికి సంతసించి భగవంతుడు అతనితో, నీ ఇష్టం పూర్తి చేశాను, ఇంక నీవు నా భక్తుల లీలలను గానం చేయుము. ఇక్కడి నా భక్తులందరూ నిస్సందేహంగా నా రూపాలే, వారు నేనే అన్నాడు. అప్పుడు సుందరుడు, ప్రభు, స్త్రీలాలసుడనైన నేను వారి మహిమను ఎరుగగలనా? భోగదాసుడైన నేను వారి వైభవమును ఎట్లు ఊహింపగలను? ఏమని ప్రారంభింపగలను అని వాపోయాడు. శివుడు అతన్ని ఊరడించి, గాన ఆదిగా శ్రీ చిదంబర దీక్షితులకు నేను దాసుడను. వారి పాదధూళిని విభూతిగా అలదుకొని పాదములను శిరముపై ధరించెదను. శ్రీనీలకంఠుడు మొదలైన భక్తరత్నములు 63 నేను కింకరుడను అను పాదములనిచ్చి గానము చేయమన్నాడు. సుందరుడు అట్లే దాసభావంతో మొదలు పెట్టగనే భక్తులందరి చరిత్రలు అతని హృదయ ఫలకమున స్పష్టంగా స్ఫురించసాగినవి. వాటినన్నిటినీ స్తోత్ర నిబద్ధం చేసి అచ్చటి సాధు భక్తులచే పూజలందుకుని బుద్ధిమంతుడై భక్తాగ్రేసరుడు అయ్యాడు. సుందరుడు పరవ ఇంటిలో పరవశించి వసించసాగాడు. ఆమెది మణిమయ భూషిత స్వర్ణ మందిరము. ఆమె ఆణిముత్యపు సొగసులలకు స్వర్ణ సుందరి. సౌందర్యోపాసనయే వారికి యోగమైంది. ఉషకాలములో రతి క్రీడానుభవ చిహ్నములతోనే తన సన్నిధికి వచ్చు అతని వాలకమును త్యాగేశ్వరుడు మురిపెముతో చూసుకుని మురిసెడివాడు. స్నానాధికము కూడా లేకుండా అట్లే ధూళి దర్శనము చేయుము అని అతన్ని ఆదేశించాడు. పైగా, ఇదెక్కడి ఆనందమో శివా, నీ రుచులు దేవుడువైన నీకే ఎరుక. రాత్రులు రతి, పగలు నతి, ఇది సుందరుని జీవిత గతి, భక్తి రీతి. రాత్రులు సంభోగపు కౌగలింత, పగలు సంకీర్తనల పులకింత. ఏమి ఈ వింత? సుందరునికి ఈ మేళవింపు అద్భుతమై ఒప్పింది. కిట్టనివారు, కన్ను కుట్టినవారు అతనిని కపట భక్తుడని, విట వీరుడని, ధూర్త మోహార్తుడని ఏవగించుకొన్నారు. కిట్టనివారు లేని కాలమున్నదా? అట్లుండుట భగవంతునికే కిట్టదేమో. సంయమీ జనులు అతన్ని సాక్షాత్ త్యాగేశునిగా, పురజనులు త్యాగేశుని సన్నిధినిగా భావించి గౌరవించారు. తుల్య నిందాస్తుతి అన్నట్లు సుందరుడు మౌనిగానే తన భోగయోగములచే సంతుష్టుడయ్యాడు. ఒకసారి ఉషోదయముననే పరవాగృహము నుండి సర్వప్రకార గంధగంధిలుడై వచ్చిన సుందరునికి గర్భాలయమున ప్రత్యక్షమైన త్యాగేశ్వరుడు అతనితో, ఓయి సుందర, ఎట్లా ఉన్నది నీ పని? మాట ఇటురా, నాకు చెప్పవు. నీ స్వప్న సుందరితోటి ప్రణయ కలాపం అదే. నీకీ పాటికి బాగా తెలుసుంటుంది కదా. ఆ రతికేళి అంటారే, అవన్నీ ఎలా ఉంటాయి? నీ రంభతోడి కుంభస్థల మర్దనలు, అధరామృతపు గుటకలు, బిగి కౌగిలింతలలో ప్రాణాయామాలు, ఆమె అంగాంగములతోడి యోగాసనాలు, ముద్దులతో వెలయించే ముద్రలు, ఆమెతోనే కబుర్లు, శ్రవణ మననాదులు, అవన్నీ నాకు పూసగుచ్చినట్లు చెప్పబోయ్. నీది రాజయోగం లేవోయ్. అందులో అష్టాంగాలేం కర్మ, సర్వాంగాలు ఇమిడిపోయి ఉన్నాయి. ఆ అష్టాంగ యోగాలు నా అమాయక భక్తుల పాట్లుగాని నీకేమోయ్, పుట్టుక నుంచి రాజయోగమే రాజభోగమే కదా. ఏది కాస్త వినిపించు, మళ్ళా భక్తుల సందడి పెరగకుండా అని చనువుగా అడిగాడు. సుందరుడు యుక్తిగా, గరిటికేమి తెలుస్తుంది వంట రుచి, వంటవాడి శ్రమ ఇతరులకే భోగ్యం, మరి పరచిన పక్కకు నిద్ర సుఖం తెలియగలదా? అట్లే సర్వప్రకార సౌఖ్యములకు, మోద ప్రమోద ఆనందములకు ఆధారమైన నీకు
నా సుఖమును వివరించిన మాత్రం చేత ఏమీ అర్థమవుతుంది అని అనమందువా శివా? నన్ను తెలివిగా తప్పటడుగు వేయిస్తున్నారు స్వాములు. సర్వేంద్రియ ప్రేరకుడవు, సర్వజీవుల హృదయ గుహావాసివి, కర్త భోక్త కూడా నీవే అయి ఉండి సకల కర్మలకు సౌఖ్యములకు సాక్షివై సమస్తమును లీలామాత్రముగా తెలియగలవు నీవు. అటువంటి నీకు ఈ సామాన్య విషయములను తెలియచెప్పుటకు సిద్ధపడమనుచున్నావు. ఈ నామరూపాత్మకమైన జగత్తులో కూడా కనబడునది వినబడునది ఏ కొంచెమైనా ఉంటే అది అంతా నీవే ప్రభు. చాలు నీ ఆట అంటూ కంఠము రుద్ధము కాగా త్యాగేశుని పాదములపై పడి మరలా లేచి సేవకుని వలె పక్కగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సుందరుని చిత్తపరిపాకమును గ్రహించి సంతసించిన ఈశ్వరుడు అతనిని జ్ఞాన దీక్షతో కృతార్థుని చెయ్య నిశ్చయించాడు. సనకాది మునీశ్వరులు తనను ప్రార్థించుచుండగా వారిని కూడా అనుగ్రహించు నిమిత్తము శ్రీమంతుడైన శంకరుడు సుందరునికి ఇట్లు బోధించాడు. ఆలకింపుము సుందర నా జ్ఞాన వైభవమును. పనిలేని శుద్ధమైన శాంతమైన మచ్చలేని కల్మషం లేని పరిపూర్ణమైన సుస్పష్టమైన సుపరిచితమైన వెలుగును నేనే. నేను అంటే నేనే, నీవు అదే. నిశ్చయంగా త్వమేవ అహం. మొదట నేనే ఉన్నది, ఇదంతా లేనిదే. దీన్ని అంతటినీ ఊడ్చిపెట్టినచో మిగిలేది నేనే. అవును, గుండె గుహలో బొటన వేలంత పురుషునిగా చెప్పబడుచున్నది నేనే. హాయిగా ఉన్నవాణ్ణి. కట్టెదుట కనపడుచున్న నన్నే మునీశ్వరులు ధ్యానించేది. నా మాటంటే మాటే. చిత్తం చిత్తవుతుంది. ప్రాణం శరీరంలోకి చొరబడి పారుతుంది. శరీరంలోంచి పారిపోతుంది. చిల్లుకుండలోని నీటి మాదిరి. నా ఒక్క మాట చేత వచ్చిపోయే మేఘాల వల్ల ఆకాశమునకు ఏ విధమైన మార్పు లేనట్లే నాలోనే పుట్టి గిట్టే సృష్టి జాతం చేత నేను మారను. బ్రహ్మ మొదలు గడ్డి దుబ్బు వరకు గల ప్రజ్ఞాన చైతన్యమును నేనే. ఇది తెలుసుకున్న జీవుడు బంధ విముక్తుడు అన్నమాట. ఏ శక్తి చేత కన్ను రూపమును చూడగలుగుచున్నదో, చెవి శబ్దమును వినుచున్నదో, నాలుక రుచి చూచుచున్నదో అట్టి ఇంద్రియముల వెనుక ఉండు శక్తిని నేనే. సూర్యకాంతిలో చిరుదీపపు కాంతి వెలవెలబోయినట్లు విశ్వమందలి తేజోరాశి అంతటినీ నా ఆత్మతేజములో ముంచివేయగలను. సైన్యమంతయు దళపతిని అనుసరించినట్లు సృష్టి సమస్తము నన్నే వెంబడించును. అలలు బుడగలు సముద్ర జల వికారములైనట్లు నా యందు ఉత్పన్నమయ్యే జీవరాశియు అట్లే తాత్కాలికమే గాని సత్యము కాదు. కదలుచున్న నీటిలోని చంద్రబింబము యొక్క కదలిక, స్వప్న దృశ్యములు ఎంత నిజమో జగత్తు అంతే. ఒక చెట్టు పైన రెండు పక్షులు. ఒక పక్షి కింది కొమ్మపై కూర్చుని తీయని పండ్లను రుచి చూచి తరువాత చేదు ఫలితములను పొందుచున్నది. పై కొమ్మ మీది పక్షి ఈ లీలను గమనించుచూ సాక్షిగా ఉన్నది. మొదటి పక్షి జీవుడు, రెండవ పక్షి శివుడు లేక ఆత్మ. ముండకోపనిషత్. ఆనంద సాగరమునైన నాలో సాంసారిక సౌఖ్యములనే నీటి తుంపరలకై భ్రాంతి చెందువారు ఈ జీవకోట్లు. ఇది తెలిసినచో జన్మరాహిత్యమే సుమా. ఎంతటి తర్కమునకు నేను అందను. ఉపనిషద్ విజ్ఞానమనే దివ్య జ్యోతిలో నేను ప్రకాశింతును. భక్తి చేత ఉపనిషత్ విజ్ఞానము స్ఫురించును. నాకు అనన్య శరణాగతి చెందుటచే ప్రసరించిన అనుగ్రహము చేత ఆ భక్తి కలుగును. దుఃఖ నివృత్తి కలుగుటకు ఇది ఏ మార్గము. సాలీడు గూడును అల్లినట్లు ఈశ్వరుడే ఈ ప్రపంచమును నిర్మించి నిర్మూలించుచున్నాడు. ఈ జ్ఞానము మోక్షదాయకము. సర్వజీవుల హృదయములను శాసించు నన్ను శరణు చెందినవాడు సుంఠ అయినా రక్షింపబడతాడు. ఓయి సుందర,
ఈ వేదాంత సుజ్ఞానము నీకు ఇయ్యబడినది. సత్సాంగత్యము చే లభించు నిస్సంగ స్వభావము కలవారిలోనే ఈ విజ్ఞానము ప్రకాశించును. శ్రద్ధ, భక్తి, వైరాగ్యముల చేత గురుదేవుని అనుగ్రహము లభించును. అప్పుడు సంశయములు అణిగిపోవును. శరీరమును హృదయమును నాకు సంపూర్ణముగా అర్పించుట చేత నీకు ఈ అఖండ బ్రహ్మజ్ఞానము సిద్ధించినది. కుబుసమును విడిచిన పాము దానిని ఇక ఎట్లు పట్టించుకొనదో అట్లే నీవు లౌకిక వ్యవహారములలో మునుగరాదు. అద్వైత జ్ఞానమును అందించే సంసార నాశకరమైన ఈ చిన్ముద్ర నీకు అనుగ్రహించుచున్నాను అని ముక్తాయింపుగా శివుడు తన జ్ఞానదాయకమైన చిన్ముద్రను అనుగ్రహించాడు. సుందరుడు, సనక సనందనాది ఇతర మునులు శివుని బోధచే సంశయములు నశింపగా అద్వైత జ్ఞానానందము భక్త్యాతిరేకములచే వారి పవిత్ర హృదయములు ఉప్పొంగగా త్యాగేశ్వర మహాదేవునకు పడి పడి దండములు ఆచరించారు. భగవంతుని చిన్ముద్రను మననము చేసి స్వాత్మనిష్ఠులైనారు. సుందరుడు పరవాగృహములో సుఖములను అనుభవించుచు త్యాగేశ్వర భగవాన్ని సేవించుకొనుచు ఆయనపై అనేక ద్రావిడ గీతములను పాడాడు. తన సేవానిష్టచే భగవంతుని తనకు ప్రేమదూతగా వినియోగించిన పాపము నుండి నిర్ముక్తుడయ్యాడు. ఈ కథను చదివినను విన్నను శివానుగ్రహము చేత ముక్తులవుతారు. ఓం తత్సత్. 18 కుమ్మరి భక్తుడు నీలకంఠుడు. శ్రీ అగస్త్యుడు. మహాదేవుని కన్నా సులభంగా వరాలను కురిపించే దైవము లేడు. మరి ఇతర దేవతలతో ఏమి పని? యమభయమును తుడిచిపెట్టుటకు మృత్యుంజయుడైన శంభుడే సమర్థుడు. మానవులు ఎవనికి భయపడి చచ్చెదరో అటువంటి ఆ యముడే శంకర కింకరుడు. భోగములన్నీ ఒకప్పటికీ తరిగిపోయేవే. వాటి కోసం శరీరం కావాలి. అవి తీరగనే ఈ దేహం కూడా దహించుటకే పనికి వస్తుంది. కాలకాలుని సేవించిన గాని దేహాన్ని మరలా మరలా పుట్టించే ప్రారబ్ధం కాలిపోదు. కర్మజ్ఞానముల కన్నా భక్తిచే మహేశ్వరుడు సత్వరం ప్రసన్నుడవుతాడు. కేవల భక్తి చేతనే యోగ్యతల ప్రసక్తి లేకుండా మహాకాలుని అనుగ్రహం పొంది మానవులు ముక్తులవుతారు. ఈ సందర్భంలో చెప్పుకోదగిన ఈ కథను మహాత్ములారా వినండి. దర్శనమాత్రముననే ముక్తినిచ్చే దర్శనాద్ అభ్రసదసి చిదంబర క్షేత్రం భూమికి మణిహారమై భాసిస్తోంది. ఆ క్షేత్రంలోని బంగారు సభలో భగవానుడైన శివనటరాజు చేసిన నృత్యమును దర్శించి వ్యాఘ్రపాదుడు, పతంజలి అనే మహాభక్తి సంపన్నులు ముక్తిని పొందారు. ఆ ఊరిలోని బ్రాహ్మణుల ఇంటింటా పరమేశ్వరునికై యజించుచు రగల్చబడిన అగ్నిహోత్రాల నుండి వచ్చు పరిమళపు పొగలు ఆ ప్రాంతమునంతటినీ పవిత్రం చేస్తుంటాయి. హవిష్యులైన నేయి, పురోడాశము మొదలగు వాని పుణ్యగంధముతో కూడిన హోమధూమం ఇళ్లపైకి వ్యాపించి ఆకాశ లింగమునకు అనగా చిదంబరము అంబరపు ఆచ్ఛాదనము వలె విభూతి పూత వలె ఉంటవి. ఆ క్షేత్రంలో కుమ్మరి కులానికి మణిపూస వంటి వాడైన ఒక భక్తవరేణ్యుడు ఉండేవాడు. అతడు నిత్యము నటేశ్వరాలయంలోని శివగంగలో స్నానమాడి ముసుగు వేసుకొన్నాడా అనిపించినట్లు విభూతి పూసుకుని రుద్రాక్షమాలలను దట్టముగా వేసుకుని ఇంటికి వచ్చేవాడు. కులవృత్తి ఆచరించుకుంటూ బ్రహ్మదేవుని సృష్టికి ప్రతి సృష్టి చేయుచూ ఉండేవాడు. ఇద్దరు చేసేవి ఘటాలే, కుండలే. కుమ్మరివి మట్టి కుండలు, బ్రహ్మదేవునివి మనసు కుండలు. మన కుమ్మరివి కాలితేనే కుండలు, కాలక ముందు మట్టేగా. బ్రహ్మగారివి కాలిపోయే కుండలు, జీవులు. కుమ్మరి చేతిలో మట్టి కాలి కుండ అవుతోంది, బ్రహ్మ చేసిన కుండలు కాలి మట్టి అవుతున్నాయి. ఎవరి సృష్టి గొప్పదో మరి. భక్త శిఖామణి అయిన అతడు తన పనులు చేసుకుంటూ ఉన్నా నిరంతర శివ పదారవింద ధ్యాన తత్పరుడై సతతం మహాపంచాక్షరి మంత్రజప పరాయణుడై ఉండేవాడు. శివభక్తులకు, శివయోగులకు అతడు బియ్యము, ధాన్యము, అన్నము పంచేవాడు. తాను శివానందములో అలవోకగా నిర్మించిన కుండలు, మూకుళ్లు, కడవలు, అన్నపాత్రలు దానం చేసి బ్రహ్మానందం పొందేవాడు.
శివభక్తులందరూ శివమూర్తులే అని, వారు ఎప్పుడు ఏది అడిగినా కాదనలేక ఇచ్చేవాడు. అతని భార్య శివభక్తిలో పాతివ్రత్యములో మేటి అయి అతనికి సహకరించుచూ ఉండేది. బిడ్డలు లేని లోటును ఈశ్వరేచ్ఛగానే భావించి ఇద్దరూ నిశ్చింతగా ఉండేవారు. అతడు సాయంకాలపు వేళల్లో శివకథాశ్రవణము చేస్తూ తన్మయత్వంతో ఉండిపోయేవాడు. ఒకసారి అతనికి అదృష్టవశాత్తు స్వప్నంలో శివ సాక్షాత్కారం అయింది. ఆ దివ్య రూపములో అతన్ని మిక్కుటంగా ఆకర్షించినది శివుని నీలకంఠము. కాలకూట కాంతి సంతతులతో విరాజిల్లే ఆ అద్భుత దృశ్యమును చూచి అతడు జగమంతా నీలకంఠమయముగా భావించుచుండేవాడు. ఉన్నట్టుండి ఒక్కొక్కసారి పెద్ద పెట్టున నీలకంఠ అని ఎవరినో పిలిచేవాడు. అందుచే అతన్ని అందరూ నీలకంఠుడు అని పిలిచేవారు. ఇట్టి శివప్రదమైన శివరంజని జీవన రాగములో అతనికి పెక్కేండ్లు గడిచిపోయినవి. ఒక వర్షాకాలపు సాయం సమయము. నటరాజశివుని నీలకంఠమును పోలు ఆకాశంలో శివకామ నాయకి కురుల సంపద వలె నల్లని మబ్బులు నిండాయి. యోగి హృదయంలో భాసించు చిత్కళా ప్రకాశం వలె విద్యుల్లత తీగలు తళుక్కున మెరిసి ప్రకృతి యొక్క అలౌకిక శోభను వెల్లడిస్తున్నాయి. నీలకంఠుడు శివాలయంలో ఒక కొత్త భాండాన్ని సమర్పించి తిరిగి వస్తున్నాడు. అప్పుడు గొప్ప ఈదురుగాలితో కూడిన వాన కురియసాగింది. భూమి ఆకాశములు ఆ పెను చీకటిలో కుంభవృష్టిలో ఏకమైపోగా అతడు తడిసి ముద్దై దారి తెన్ను కనపడక ఆ మెరుపు కాంతులలో ఒక పంచను చేరగా అతనిని నీలకంఠుడు అని గుర్తించిన గృహలక్ష్మిలోనికి ఆహ్వానించింది. ఆమె సమకూర్చిన వస్త్రములతో అతడు తడి ఆర్చుకుని బట్టలు మార్చుకొనగా అతనికి వెచ్చదనమునకై ఆమె మంట రగిల్చింది. తరువాత పలహారమును సమకూర్చి తాంబూలమును అమర్చి సేవించుకుని ధన్యురాలైనట్లు భావించింది. ఇంతలో వర్షము తగ్గిపోగా అతడు ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోతుండగా ఆమె తన పరిచయము చెప్పింది. ఆమె ఒక వేశ్య. అతడు ఆశ్చర్యపడి ఆమె సంస్కారాన్ని మనసారా మెచ్చుకుని సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాడు. ఆమె అతనికి వేసిన అగరు ధూపం, బట్టలకు పూసిన సుగంధ పరిమళం, ఆమె అనురాగభరిత స్మృతి వలనే అతన్ని వదల్లేదు. ఇల్లు చేరగానే అతని ప్రియపత్ని అతనికి పరిమళము చిందించే ఆ పొడి వస్త్రములు ఎక్కడివి అని ప్రశ్నించింది. అతడు ఆమెకు ఏ విషయము దాచక జరిగినదంతా చెప్పగా ఆమె స్త్రీ సహజమైన అనుమానంతో అతన్ని నిలదీసి, నీకీ వేశ్యాలంపటము చాలా కాలము నుంచే ఉండి ఉండాలి. ఇంతకాలము పరమ పవిత్రుడవు అని భావించి నిన్ను సేవించుకున్నాను. ఆ వేశ్యాస్పర్శతో మైలపడిన నీ శరీరంతో నన్నిక ఎన్నడూ తాకవద్దు. ముట్టుకున్నావో శ్రీ నీలకంఠేశ్వరుని మీద ఒట్టే అని తీవ్రంగా నిందించింది. ఆమె అకారణ ఆవేశానికి అతనికి తిక్కరేగి, ఈ శరీరం రాలిపోయేదాకా నిన్ను అంటనులే పో అనేశాడు. ఇలా వారిద్దరూ ఒకరిని మించి ఒకరు భీష్మ ప్రతిజ్ఞలు చేసుకుని ఒకే ఇంటిలో నివసిస్తున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు జీవించసాగారు. లోకం దృష్టికి వారు సంసారులు. వారి సంగతి వారిద్దరికీ ఆ మూడో కంటికి మాత్రమే తెలుసు. అలా కాలం గడిచి వారిద్దరికీ వయసు మళ్లింది. వారి ఇంద్రియ నియమంలో ప్రతిజ్ఞలో ఏ మార్పు రాలేదు. అయితే పరమేశ్వరునికి మాత్రం ఇంకా నిగ్రహించుటకు సాధ్యం కాలేదు. మాయ చేసి వారి విషయాన్ని బట్టబయలు చేసి ఎట్లయినా ఇద్దరినీ ఏకం చెయ్యాలనే తీవ్ర చాపల్యానికి లోనయ్యాడు పరమేశ్వరుడు. ఒకరోజు నటేశ్వరుడు శివయోగి వేషంతో వీరి ఇంటికి రాగా నీలకంఠుడు అతన్ని ఆదరంతో ఆహ్వానించి పూజించి నమస్కరించాడు. వినయంగా అతనికి తాను చేయగల సేవను తెలుపుము అన్నాడు. అప్పుడు నటనల రాజు నటరాజు అతని వంక గర్వంగా చూసి, నాకు యోగులందుగాని లౌకిక విషయాలలో గాని కోరిక లేదు. నీలకంఠ వినవోయ్, నా వద్ద ఉన్న ఈ పాత్రను చూచావా? ఇది నా తపస్సుకు ఫలితం. నా కోరికలన్నిటినీ పుష్కలంగా తీర్చగలదు. ఇది నీ దగ్గర భద్రపరచాలి. నేను దేశాంతరం పోయి వచ్చాక మరలా తీసుకుని వెళ్లగలను.
జాగ్రత్త సుమా, నా తపోఫలం అని చెప్పి త్వరగా వెళ్లిపోయాడు. నీలకంఠుడు ఆ పాత్రను కళ్ళకద్దుకుని నెత్తిపై పెట్టుకుని ఎవరికీ అందరాని రహస్య ప్రదేశంలో దాచాడు. ప్రతిదినం పని కాగానే దాన్ని భద్రంగా చూసుకుంటూ తృప్తి పడుతూ ఉండేవాడు. పిల్లలు లేని అతనికి ఆ పాత్రయే బిడ్డ అయింది. కొంతకాలానికి శివయోగి నీలకంఠునికి వద్దకు తిరిగి వచ్చాడు. తీర్థయాత్రలు దిగ్విజయంగా పూర్తి అయ్యాయి కాబోలు తన పాత్రను వెంటనే తనకిమ్మని కోరాడు. నీ మేలు మరిచిపోనోయ్, నీకు కావలసిన బహుమతులు కూడా పట్టుకొచ్చాను అని ఆశ పెట్టాడు. నీలకంఠుడు అతన్ని మర్యాద చేసి కూర్చుండబెట్టి సత్కారములైన తరువాత లోపలికి వెళ్లి పాత్ర కోసం చూడగా అది కాలం తీరిన దేహంలాగా మాయమైపోయింది. అతని గుండె జల్లుమనింది. ఇల్లంతా వెతికాడు. వెతికిన చోటే మరలా మరలా తరిచి తరిచి వెతికాడు. బహిర్ముఖ దృష్టికి ఆత్మవలే అది అగుపడలేదు. భార్య కూడా తెల్లమొహం వేసింది. అతడు భయం భయంగానే యోగికి సత్యాన్ని చెప్పాడు. ఇదా నువ్వు గడిపే జీవితం? గొప్ప భక్తుడవని పేరు సంపాదించింది ఇతరులను వంచడానికేనా అని నీలకంఠుని దూషించసాగాడు. నీలకంఠుడు అతన్ని బతిమలాడుతూ, అయ్యా కష్టపడద్దు, మీకింకొక పాత్రను అట్లాంటి దాన్ని సమర్పించుకుంటాను, దయ ఉంచండి అన్నాడు. యోగి కోపం తారామండలాన్ని తాకింది. ఆరిని తెలివికూల, నీ కపట వ్యాపారపు ఉపాయాలు నాపై ప్రయోగిస్తావు, కామధేనువును కాజేసి దున్నపోతును అంటగడతావట్రా అని ఈ ప్రకారం అతని అనరాని మాటలు అనటయే కాక చుట్టుపక్కల వారిని కూడా కూడగట్టాడు. నీలకంఠుడు అతడి కాళ్లపై పడి, అయ్యా నే చెప్పేదంతా నిజమే స్వామి, ప్రమాణం చేస్తున్నా, మీ మాటలకు నాకు రోషమే వచ్చుటలేదు, మీరు ఏ శిక్ష విధించినా నాకు అది సమ్మతమే అని బహుదీనంగా వేడుకొన్నాడు. ఇలా కన్నీరు మున్నీరై బ్రతిమలాడుతున్న నీలకంఠుని పట్ల యోగి కొంత శాంతించి, సరే నీ మాటను నేను ఇప్పటికీ నమ్మలేను, అయినా ప్రాధేయపడుతున్నావు కాబట్టి ఈ విషయంలో శివగంగలో స్నానమాడి నీ బిడ్డపై ప్రమాణం చేసి చెప్పు అన్నాడు. కుమ్మరి తనకు సంతతి లేదు అన్నాడు. యోగి, అరే వింతగా ఉందే, అట్లయితే నువ్వు నీ భార్య చట్టాపట్టాలేసుకుని శివగంగలో స్నానం చేసి నటరాజు దివ్య సన్నిధిలో శపథం చేస్తే నమ్ముతా, లేదా మోసపోయానని స్పష్టమే అని నిష్కర్షగా తేల్చి చెప్పేశాడు. కుమ్మరి సందిగ్ధంలో పడ్డాడు. తన భార్యను తాకి ఎన్ని దశాబ్దాలయిందో, వల్ల కాదు పొమ్మన్నాడు. శివయోగి పెద్ద రభస చేసి విషయాన్ని రచ్చ చేయసాగాడు. చిదంబర దీక్షితులు, సోమయాజులు, ఇతర పెద్దలు అందరూ కలిసి సంగతి చర్చించి న్యాయం చెయ్యమని అభ్యర్థించాడు. ఊరంతా అచటకు చేరింది. పెద్దలు ఇట్లా తేల్చారు, ఓ నీలకంఠ, నీవు ఈ అపవాదు నుండి బయటపడాలంటే ఒకే ఒక మార్గం, మీ ఇద్దరూ ఒకరినొకరు తాకరాదని నియమం కాబట్టి ఒక వెదురు కర్రను చెరో చివరా పట్టుకుని ఒక్కసారిగా గంగలో మునగండి, అప్పుడు ప్రతిజ్ఞ చెయ్యండి. జనమంతా అబ్బురపడ్డారు. కుమ్మరి దంపతుల కఠోర వింత నియమం విని ఇక చేసేది లేక ఆ దంపతులు, నీలకంఠుడు అతని భార్య ఒక గడను పట్టుకుని అట్లే మునిగారు. గుంపంతా ఆసక్తిగా చూస్తోంది. దంపతులు పైకి లేచారు. ఆశ్చర్యం, వారిద్దరూ నవనవలాడు వయసు సొబగులతో అప్పుడే వివాహమైన యువజంటగా మారిపోయారు. చూడగా ఆ యోగి స్థానంలో నంది వాహనంపై కూర్చున్న నటేశ్వర మహేశానుడు దిక్కులను తన పవిత్ర జ్ఞాన ప్రకాశముతో తాండవింపచేస్తూ, ఓయి నీలకంఠ, మీకిది పునర్జన్మర్రా, పూర్వపు నియమాలు ఇక వర్తించవు, ఇక నుంచి మీరు నిండు నూరేళ్లు కాపురం చేసి సంతానవంతులై సుఖాలను పొంది చివర నన్ను పొందగలరు అని ఆనతిచ్చి కైలాసానికి చక్కా వెళ్లాడు. నీలకంఠ దంపతులు అట్లే శివుని ఆనతి చొప్పున జీవించి చివరకు చిదాకాశమే తన స్వధామంగా పొందగలిగారు. ఈ కథను శ్రద్ధగా చదివిన వినిన నటేశ్వరుని అనుగ్రహమును సంపూర్ణముగా పొందగలరు. ఓం తత్సత్.